భారతదేశం సంకనాకపోవడానికి గల కారణం భాష లేకపోవడం అండి. చైనాలో 350 భాషలు ఉన్నాయండి. కానీ చైనీస్ భాష జాతీయ భాష చేయడం వల్ల చైనా దేశం అభివృద్ధిలోకి వెళ్ళిందండి. కానీ భారతదేశంలోని 150 భాషలు ఉంటే 150 భాషల్లో జాతీయ భాష లేకపోవడం వల్ల దేశం సంకనాకపోయిందండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏమంటే నాకు తెలియకొడతాను. ఇప్పుడు ఈ పాస్పోర్ట్ మీకు ఇచ్చారు అనుకోండి. ఈ పాస్పోర్ట్ మీద ఇక్కడ ఏం రాసి ఉందో నీకు తెలియపోతే ఎలాగా? నీకు హిందీ రాదు, నీకు తెలుగు వచ్చు, నీకు కన్నడ వచ్చు, నీకు తమిళ వచ్చు, మలయాళం వచ్చు, హిందీ రాకపోతే ఎలాగా? ఇక్కడ ఏం రాసి ఉందో తెలుసుకోకపోతే నువ్వు ఇంక దేనికి? కానీ ఫిజీ వెళ్ళామనుకో ఆ చదువుతారు డేట్ అనేసి. ఫిజీ దేశంలో ఉన్నోడికి హిందీ వచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో 8 భాషలు మాట్లాడతారు కానీ వాళ్ళకి హిందీ వచ్చు. పాకిస్తాన్ వాడికి హిందీ వచ్చు. తర్వాత మారిషస్ దేశంలో ఉన్నోడికి హిందీ వచ్చు. ఆఫ్రికాలో చాలా దేశాల్లో ఉన్నోళ్ళకి హిందీ వచ్చు. చాలా దేశాల్లో ఉన్న ప్రజలకు హిందీ వచ్చు. కానీ మన భారతదేశంలో ఉన్న మన ప్రజలకు హిందీ రాదు. సో మనం వెనకబడడానికి కారణం భారతదేశంలో జాతీయ భాష లేకపోవడం.